చిట్టి చిలకమ్మ ముందు పోతా ఉందని మనం చేస్తా ఉన్నాను. చిట్టి చిలకమ్మ నా దగ్గరకు వచ్చింది. ఆ చిట్టి చిలకమ్మకి ప్రతి ఒక్కటి చేసాం. ఆ రకంగా ముందు పోతా ఉందని మనం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఉంటారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి, ఎలా ఉంటుంది ఆయన స్టైల్లో? ప్రతి అమ్మకి, ప్రతి అక్కకి, కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఆ చిట్టి చిలకమ్మ వాళ్ళమ్మ ఎందుకు కొట్టిందా అడుగుతా ఉన్నా. చిట్టి చిలకమ్మ నీకు నేనున్నాను. ఐ వాంట్ టు వర్క్ యు. నీకు నాకు చెప్పకు చెప్ప, చెయ్యికి చెయ్యి, ఇక ఉంటాను మనం చేస్తా ఉన్నా. ఇలా సరదాగా తీసుకొచ్చి కేసీఆర్ గారు చెప్తున్నారండి. ఒకసారి కేసీఆర్ గారు, ఏందైనా తెలుగు అడుగుతా, భయం లేదు, భక్తి లేదు. చిట్టి చిలుకవ్వ అవ్వ కొట్టింది, ఎందుకు కొడతానా తెలుగు అడుగుతా? నువ్వే దొంగ పని చేసినావు, అందుకే కొట్టింది. ఉత్త కొడతా అవ్వ? అవ్వ కొడితే ఏం చేయాలి? నోరు మూసుకొని ఇట్లా కూర్చోవాలి. యాడికి వేను చేను కాడి పోతావా? పోతే వద్దు. ఏం తెచ్చినావు? పంట తెచ్చినావు. ఎవరిని అడిగి తెచ్చినావు? రేపు పొద్దున వాడి ఇంటి మీదకి లొల్లికొస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎత్తి బాగా కలిసి కడుక్కొని కోసుకొని తినాలి. ఏం చేసినావు? ఉటుక్కున మెంగినావు. గొంతు గడ్డం పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవన్నీ కుదరదు. భయం నీళ్ళు కూడా బాగా గుడ్డు పెట్టిందట. అట్లున్నది. ఇక ఉంటా జై తెలంగాణ, జై జై తెలంగాణ ఉంటా. ఇలా పోకిరి సినిమాలో షియాజీ షిండే గారి వాయిస్ అండి నాకు బాగా పేరు తెచ్చిన ఐటమ్. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? మేమేమో వీరప్పని పట్టుకోవడానికి మన సంఖ్యలో నాకుతుంటే మీరు మన ఇంటారో తెస్తారు. మధు సురుగురుగా మేము తిరుగుతుంటే మీరు మన ఇంటారో తెస్తారు. క్రిమినల్స్ని ఎలా పట్టుకోవాలి, ఎలా కలుసుకోవాలో తెలుసు మీకు. మీకు లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సోషల్ రెస్పాన్సిబిలిటీకి వీలైన డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఇండియాలో గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. కడప కింగ్ అంటే 200 సెంటర్స్ ఉండేవి. ఏ పత్రిక బాబు మీది? ఏమి చేస్తున్నావు అబ్బి? ఎప్పుడైనా రాత్రంతా చదివితే గొంతులైనా తప్పుద్ది. ఏంటి 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 ఏంది నువ్వు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటాడా? లేకపోతే మా రాయలసీమలో నీకంటే తోపు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండ్లా? అవునా? ఏదో ఒక వాయిస్ చేయమను. నేనే ఉండ్లా? మిమిక్రీ ఆర్టిస్ట్? మామూలు మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, నీలాగా అల్లా డబ్బ కాదు. సరే ఈ వాయిస్. నేను మోనార్క్, నేను అన్నప్పుడు మోసం చేయలేడు. అదే అది ప్రకాష్ రాజా. ఓకే, ఏ వాయిస్ మీకు? ఏంటండి? నేను మీలాగా హీరోలు, కామెడియన్స్, పొలిటీషియన్స్ వాయిస్ చేయనండి. మరి ఎవరు వాయిస్? నేను అనిమల్ లవర్ని, జంతువులు పక్షుల వాయిస్ చేస్తాను. జంతువు వాయిస్ చేస్తా. సారీ భయ్య, జంతువు వాయిస్. మీకు ఏ వాయిస్ కావాలి? నీకు ఏ వాయిస్ వచ్చు? గ్రద్ద వాయిస్ చేయనా? ఈవెన్ ఈగల్? ఎస్. చేసి ఏ గ్రద్ద కావాలి? ఓకే, ఆకాశంలో ఎగిరిపోయే కదా, అంతేనా? ఆకాశంలో ఎగిరే గ్రద్ద వాయిస్ కువైట్ లో మన తెలుగు వాళ్ళ కోసం ఫస్ట్ టైం సార్ గట్టిగా చొప్పలు కట్ట చేసేస్తారండి అందరూ కూడా. యాక్షన్ చెప్పు బాబు. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, సౌండ్ ఏది? ఆకాశం నుండి గ్రద్ద కిందకి అడిగి పెడుతుంది, చెవిటి ఆకాశం. సరే, ఆకాశం లేదు, స్టేజ్ మీద నుంచి పోతుంది. స్టేజ్ మీద ఉన్న గ్రద్ద ఎస్పెషల్లీ మన కువైట్ ఉన్న తెలుగు వారి కోసం మీ ముందుకి రెడీ. సౌండ్ ఏది? ఈరోజు ఏం వారం? ఈరోజు అది శుక్రవారం. గ్రద్ద మౌనరథంలో ఉంది. దౌడపల్లి రాలకూడదు. మౌనవ్రతం లేదు, దౌడపల్లి రాలుతాయి నీకు కూడా. కరెక్ట్, స్టేజ్ మీద పోతుంది. మౌనవ్రతం లేదు, గద్ద వాయిస్తాయి. ఇక్కడికి వచ్చేసింది గ్రద్ద. ఇప్పుడు సూపర్ యాక్షన్ చెప్పు. యాక్షన్. ఏది సౌండ్ ఏది? అది మృగ గ్రద్ద. రే ఏంట్రా మూగ గద్ద అసలు వచ్చా నీకు? అయ్యో, పోనీ జంతువుల వాయిస్ అడుగు. సరే, కుక్క వాయిస్. ఓ కుక్క వాయిస్ ఏమని అడుగుతుంది? కొట్టండి చప్పట్లు గట్టిగా. అంటే కుక్క వాయిస్ ఏమని అడుగుతున్నారు అంటున్నా. సరే, కుక్క వాయిస్ కువైట్ లో మన తెలుగు వారి కోసం ఫస్ట్ టైం. సరే కానీ అది ఆడ కుక్క మగ కుక్క?
చెప్పు. ఆడ కుక్క మగ కుక్క ఏంటిది? ఆడవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, కుక్కల వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది. చెప్పే. అయితే సరే, అది మగ కుక్క. మగ కుక్క వాయిస్ కోయినప్పుడు తెల్లవారు ఆ కుక్కకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి? పెళ్ళి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు పెళ్ళైన మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది, పెళ్లి గాని మగవాళ్ళ వాయిస్ ఒకలా ఉంటుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ ఉన్న కుక్కల వాయిస్ ఒకలా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ అయిన కుక్కల వాయిస్ ఒకలా ఉంటుంది. పెళ్ళైన కుక్క. పెళ్ళైన కుక్క గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ కూడా. రెడీ? పెళ్ళైంది కానీ అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ వాయిస్ సంబంధం ఏంట్రా? లవ్ మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది. కాపురాలు చెప్పు. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సార్, దానికి ఫస్ట్ నైట్ అయిందా లేదా? ఫస్ట్ నైట్ కి కుక్క వాయిస్ సంబంధం చేస్తావు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వు చెప్తావా? చెప్పు చేస్తా. పెళ్ళైందంటే ఫస్ట్ నైట్ అయినట్టే అయింది. సరే కానీ దానికి పిల్లలు ఉన్నారా లేదా? పిల్లలకి దానికి సంబంధం ఏంటి? పిల్లలు ఉన్నారా లేదా చెప్పు. అంటే పిల్లలు ఉంటే ఒక రకంగా వాయిస్ మాట్లాడతారు, పిల్లలు లేకపోతే ఆబ్వియస్లీ. నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు ఇంకా కుక్క ఏం మాట్లాడుతుంది? పో. ఏయ్, కుక్క మాట్లాడదు, ఇంకా మాట్లాడు. వాయిస్ రాదా? సరే నీకేమైనా వాయిస్ వచ్చా? దమ్ముంటే చెయ్యి ఒకసారి. దమ్ముంటే చెయ్యి. ఇప్పటిదాకా చేశాను కదా. చెయ్యి ఒకసారి చెయ్యి. నీకు దమ్ముంటే మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ చెయ్యి. మెగాస్టార్ చిరంజీవి గారు అది. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసి పోయాడు, తన వరుస మార్చుకున్నాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సూపర్. ఇన్ని రోజు ఎక్కడున్నావు కార్తిక్ నువ్వు? కృష్ణనగర్ లో. అయ్యో, ఇక నుంచి ప్రతి ఈవెంట్ నువ్వే ఉంటావు కార్తిక్. ఓకే, చాలా బాగా చేసావు. ఎవరిది? బాలకృష్ణ గారి వాయిస్. చిరంజీవి గారు కాదు, బాలకృష్ణ గారి వాయిస్ వేరే ఉంటది. ఎలా ఉంటది? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. పడతారు, డాన్స్ అందరు వచ్చి కుక్కను కొట్టినట్టు పడతారు. సరే, ఇది బాలకృష్ణ గారి వాయిసా? సూపర్ చేసావు అబ్బా, చాలా బాగా చేసావు. కానీ వేదిక నుంచి ప్రముఖ నటుడు, ప్రముఖ అందగాడు, సో ప్రముఖ భావోద్వేగంతో మాట్లాడేటటువంటి మంచి పర్సన్ మా పెరుగు ప్రభాకర్ యాదవ్ గారికి సాదర సుస్వాగతం. ఆయన కూడా మాతో పాటు కలిసి ఒక చక్కటి స్కిట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కానీ నాకు తెలియక అడుగుతాను, ఆయన ఇక్కడ కమిటీలో ఎవరిని చూసినా భయం ఏది, కానీ ఆయన చూస్తే భయం వేస్తుందండి నాకు. ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నా ఉమ్మా అంటుంటాడు ఆయన. ఉమ్మా అంటుంటాడు. అది ఉమ్మా అన్నాడు, అమ్మ అన్నాడు అర్థం కాదు కానీ అంటుంటాడు. వచ్చినావా బిడ్డ? వచ్చిండు. ఓకే, నేను చెప్పేసేనా కిట్టు? సరే, వెళ్ళి పండిద్దరు. ఆయనకు మైక్ అండి, మైక్ తీసుకోరా ప్రభాకర్ గారు. మైక్ అక్కడ ఉంది, తీసుకుంటే హలో అనండి ఒకసారి. దాంట్లో హలో, చెక్ 1 2 3 క్యాష్, ఆన్లైన్, డీడీస్, ట్రాన్స్ఫర్, ఓకే, గూగుల్ పే, ఫోన్ పే, ఓకే రైట్. ఓకే, ఎవరండి? ఎన్టీఆర్, పేటిఎం. ఓకే, సో నేను ఇంకొక కంపెనీకి ఓనర్ అండి. మా కంపెనీలో జాబ్స్ పడ్డాయి, జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ ఎవరైనా మన వాళ్ళు వస్తే జాబ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈరోజు ఇంటర్వ్యూకి ఎవరు వస్తే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తా. షేక్ గారు ఫోన్ చేస్తున్నారు. షేక్ గారు, హలో హలో సార్, చెప్పండి సార్, మన ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఏంటి? మీ వాడిని పంపించేస్తారు, జాబ్ ఇచ్చేయాలి అంతే అంటారా? ఓకే సార్, రికమెండేషన్. ఓకే, సరే సార్, సరే. ఎస్, అమ్మో, వీళ్ళ వ్యక్తి వస్తున్నాడు, ఆయనకు జాబ్ ఇచ్చేస్తే అయిపోయింది అనమాట. ఓకే, ఎవరు రావట్లేదండి? మైక్ ఆగిపోయింది. అక్కడ ఇంకో మైక్ ఉందిగా, అది కూడా లేదా? 2 మైకులు ఉందా? రెడీ? ప్రభాకర్ అన్న మైక్ పని చేయాలంటే మీరు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, కొట్టండి అమ్మా అందరూ కూడా గట్టిగా. ఇప్పుడు ఆన్ చేయండి, వచ్చేస్తుంది. హలో, నేను ఒక పెద్ద డైరెక్టర్ అబ్బా. స్కిట్ మారిందండి, సారీ, మైక్ పని చేయలేదు. రెడీ? ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళ కోసం కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీయబోతున్నాను రానున్నటువంటి భవిష్యత్ కాలంలో. సో కళాకారుల కోసం కువైట్కి వచ్చే